సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. వల్లభనేని వంశీ ఆయన వైసీపీ నుంచి బరిలో దిగ్గా అక్కడ వెంకట్రావు ఆయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. వల్లభనేని వంశీని అడుగడుగునా టార్గెట్ చేస్తూ వెంకట్రావు పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యారు. పోల్ మేనేజ్మెంట్లో వల్లభనేని వంశీ ఫెయిల్ అయ్యారు కాబట్టి వల్లభనేని వంశీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోవడం ఖాయం అనేటువంటి మాటలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతూ ఉంది. కొంతమంది ఏమో వల్లభనేని వంశీ ఓడిపోవడం ఖాయం, అసలు మొన్న జరిగిన పోలింగ్లో వల్లభనేని వంశీ పోల్ మేనేజ్మెంట్లో విఫలమయ్యారు, అలాగే వెంకట్రావు గారు పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యారు కాబట్టి వల్లభనేని వంశీ ఘోరంగా ఓడిపోబోతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే అక్కడ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అలాగే ఒక సామాజిక వర్గం కూడా వల్లభనేని వంశీని ఆ నియోజకవర్గంలో దూరం పెట్టింది కాబట్టి ఈసారి వల్లభనేని వంశీ ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతుంది. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? వల్లభనేని వంశీ గతంలో మాట్లాడిన మాటలే కానివ్వండి, అతను చేసిన వ్యాఖ్యలే కానివ్వండి, అసెంబ్లీ సాక్షిగా అతను మాట్లాడిన మాటలకన్నిటికీ కూడా గన్నవరం ప్రజలు ఎప్పుడెప్పుడు 5 ఏళ్ళు వస్తుందా, ఎందుకంటే గన్నవరం అనేది గత 6 టర్మ్స్గా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు వస్తూనే ఉంది, కంటిన్యూగా 6 టర్మ్స్ అన్నప్పుడు అది ఇంకా తెలుగుదేశం కంచుకోట లాంటిది. ఇంకా అది అలాంటి చోట అతనికి సీటు రావటమే గొప్ప, తెలుగుదేశం నుంచి అతనికి సీటు రావటం గొప్ప. అలాంటి సీటు నీకు ఏ పార్టీ అయితే నేను ఆదరించిందో, ఏ నాయకుడు అయితే ఆదరించి నీకు సీటు ఇచ్చాడో ఆ నాయకుడు సతీమణినే మాట్లాడటం అనేది గన్నవరం ప్రజలు ఎవరు కూడా సహించలేకపోయారు. సో దాంతోనే అంటే ఎవరు భిక్షతో ఇక్కడ వరకు వచ్చాడో వాళ్ళనే మాట్లాడుతున్నాడు అని అంటే రేపు పొద్దున మనకైనా ఇక్కడ ఇతను ఏం చేస్తాడు. సో తిన్నింటి వాసాలు లెక్క పెట్టే లాంటి వాడు కాబట్టి రేపు పొద్దున మన పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మొత్తం తెలుగుదేశం కంచుకోట లాంటిది. అలాంటి చోట నువ్వు నిలబడి గెలిచిన వాడివి, తెలుగుదేశం భిక్షతో గెలిచిన వాడివి, నువ్వు మళ్ళీ అదే నియోజకవర్గంలో పోటీ చేయగలగ అంత ధైర్యం ఉంటుందా నీకు? తెలుగుదేశం అధ్యక్షుడు సతీమణిని మాట్లాడి అలాంటిది ఎందుకు ఊహించుకోలేకపోయాడో, ఎందుకు దాని గురించి ఆలోచించలేకపోయాడో అర్థం కావట్లేదు అతని గురించి. అలాంటి వ్యక్తి అక్కడ గతంలో కూడా అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఒక ఛాన్స్ అనేవేవో అన్ని చోట్ల పనిచేసిందేమో కానీ గన్నవరంలో పనిచేయలేకపోయింది, గన్నవరంలో గెలవటం జరిగింది. తర్వాత ఇదే యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయన అపోజిషన్ పార్టీ ఆయన వైసీపీలో ఉండటం జరిగింది. అంటే ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోవటానికి రీజన్ ఏంటంటే గతంలో తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, ఆయన కూడా అటు వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే వంశీకి సీట్ ఇవ్వటం నచ్చక ఆయన వెళ్ళటం జరిగింది. కానీ ఆయన ఫస్ట్ ఆశించిన వ్యక్తే. సరే ఇతను వైసీపీకి వెళ్ళిన తర్వాత ఆయన టీడీపీలోకి రావటం జరిగింది. సో తర్వాత ఇప్పుడు కానివ్వండి పోల్ మేనేజ్మెంటే కానివ్వండి ఇవన్నీ కూడా యార్లగడ్డ వెంకట్రావు గారు మంచిగా బాగా చేసుకోవటం జరిగింది. అది కూడా కాకుండా ఆయన ఏ రోజు అపోజిషన్ పార్టీలో ఉన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎక్కడ కూడా దూషించింది లేదు. ఆయన ఓన్లీ సిద్ధాంతాల పరంగా ఏదో చెప్పుకొని పార్టీలో ఉండుండొచ్చేమో కానీ ఎప్పుడూ కూడా విభేదించింది లేదు. పర్సనల్ అటాక్స్ అనేటివి ఎక్కడా కూడా జరగలేదు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా గన్నవరం ప్రజలు ఆదరిస్తారు యార్లగడ్డ వెంకట్రావు గారిని. అదే ఈరోజు జరుగుతుంది. ఈరోజు పోల్ మేనేజ్మెంటే కానీ ఒక రకమైన మీరు అంటున్నారు సామాజిక వర్గమే కానివ్వండి, అంటే వాళ్ళ ఓట్ పోల్ కూడా అక్కడ మెయిన్ వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి ఏదైతే ఆ సామాజిక వర్గం కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, అండగా ఉండటమే కానివ్వండి, అన్ని రకాలుగా అండదండలు యార్లగడ్డ వెంకట్రావు గారికి. అంటే అసలు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం వారు వల్లభనేని వంశీకి దూరం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటలే వ్యతిరేకతకి కారణమయ్యాయి. నువ్వు ఏ రోజైతే నందమూరి కుటుంబం గురించి మాట్లాడటమే కానివ్వండి, ఆ ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడటమే కానివ్వండి ఎవరు కూడా సహించలేకపోయారు.
సేమ్ ఓన్లీ ఒక్కదాని గురించే అతన్ని విభేదించడం జరిగింది. అది ఈరోజు ఈ ఎలక్షన్లో కూడా మనకు కనపడుతుంది. ఆయన అందుకే కదా పోల్ కూడా సరిగా చేసుకోలేకపోయాడు. ఈరోజు గెలవమనే ఒక ఖచ్చితమైన ఒక నిర్ణయం ఆయనకు వచ్చేసింది, గెలిచే ఆస్కారం లేదనేది. అందుకే అమెరికా వెళ్ళిపోవటం జరిగింది. అక్కడ ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్న వాళ్ళు అంటే అక్కడ సోషల్ మీడియాలో యాక్టివ్గా మాట్లాడుతూ ఏదో ఒకటి అంటే చూస్తూనే ఉంటాం. వల్లభనేని వంశీ అమెరికాలో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒకే ఒక కారణం ఆ వైఎస్ఆర్సీపీ సింపథైజర్ అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఆ వైఎస్ఆర్సీపీ సింపథైజర్ ఎవరు? అతను వల్లభనేని వంశీకి ఎందుకు సహాయం చేస్తున్నారు? అతనితో ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయించాలి అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆయనకి ఇక్కడ ఎట్లాగో వచ్చి ఇక్కడ ఉండే ఆస్కారం లేదు. బీజేపీ కూడా చేర్చుకోకపోవటానికి రీజన్ కూడా ఒకటి ఉంది. పురంధరేశ్వరి గారు ఆ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. సో సొంత ఆవిడకి చెల్లెలైన భువనేశ్వరి గారిని మాట్లాడిన మాటలే కానివ్వండి. సో వాళ్ళకందరికీ ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఏ రకంగా ఇప్పుడు మళ్ళా వెళ్ళి వాళ్ళ దగ్గరే నువ్వు మళ్ళీ పనిచేయాల్సిన పరిస్థితి. ఎవరినైతే నిందించావో, ఏ కుటుంబాన్ని అయితే మాట్లాడావో అదే కుటుంబం వ్యక్తుల దగ్గరే నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళందరూ ఎలా ఆదరిస్తారు? వాళ్ళకి అనిపిస్తుంది తెలుగుదేశంకి వచ్చే పరిస్థితి లేదు, ఇంకా వైసీపీలో ఉండాలి. వైసీపీలో ఉంటే ఇక్కడ ఓడిపోయాడు నెట్టే లెక్క. ఖచ్చితంగా ఇక్కడ మనుగడ సాగించడం కష్టం. అందుకని ఆయన అమెరికాలో వెళ్ళటం, ఎత్తుక్కోవటం, ఆయన నెక్స్ట్ ప్రాసెస్ చూసుకోవటం జరిగింది. అక్కడికి వెళితే సపోర్ట్ చేయడానికి వైసీపీ వాళ్ళు, ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పంచప్రభాకర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకొని అక్కడ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవటమే కానివ్వండి. ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కదా, బాగా మాట్లాడాడు, ఆ రోజు బాబు గారిని ఇబ్బంది పెట్టాడు, ఆయన్ని బాధపడేటట్టు చేశాడు అనే ఒక ఇది వాళ్ళకు ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు ఆయన్ని చేరదీయటమే కానివ్వండి, అక్కడ వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళు హెల్ప్ చేయటమే కానివ్వండి, అక్కడ సెటిల్ అయ్యేటట్టు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్టే కనపడుతుంది. వీటికన్నిటికీ అంటే ఇక్కడ సొంతంగా ఇంకా రాజకీయ జీవితం అనేది శూన్యం. ఇంకా అంతే కదా, ఇండియా వదిలిపోయాక ఇంకా ఇక్కడ రాజకీయంలో ఏం పార్టిసిపేట్ చేయగలుగుతాడు? అక్కడ కూర్చొని సోషల్ మీడియాలో మాట్లాడటమే తప్ప ఇంకా రాజకీయంగా వచ్చి ఇండియాలో రేపొద్దున మళ్ళా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే లేదు. గన్నవరంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఇప్పుడు ఎవరైతే నీకు సపోర్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తులందరినీ చూసిన తర్వాత ప్రజలు రేపు నువ్వు ఇక్కడికి వచ్చినా ఆదరించరు. ఎందుకంటే అది సైలెంట్గా ఉంటే వేరుగా ఉంటుంది. ఆ సోషల్ మీడియాలో ఆ పిక్స్ కూడా రావటం జరిగాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గనక అధికారంలోకి రాకపోతే, అలాగే గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోతే అతను ఇక యుఎస్లో సెటిల్ అయ్యి అక్కడే వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నాడు, రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాడు అంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వీటి మీద మీరేమంటారు? అంటే ఇంకా రాజకీయ సన్యాసం తప్ప ఏముంటుంది, అదే తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఎవరు ఆదరించే వాళ్ళైతే ఉండరు. గన్నవరం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీని ఆదరించే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా ఆయన ఓడిపోవటము ఖాయమే. యార్లగడ్డ వెంకట్రావు గారు మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలు పక్కా కనపడుతూనే ఉన్నాయి. ఈయనకి అవన్నీ తెలియదు. ఎందుకంటే ఆయన క్యాంపెయిన్ చేసేటప్పుడే అర్థమైపోయింది వంశీ గారికి. సో ఖచ్చితంగా వెళ్ళిపోవాలనేది అంటే ఇప్పటి వరకు నేను అనుకుంటా ఏ ఎమ్మెల్యేలు కూడా ఇంకా దాటలేదు. కొంచెం 4వ తారీఖు వరకైనా వెయిట్ చేస్తున్నారు, సర్దుకుంటున్నారు, రెడీ అవుతున్నారు. కానీ ఈయన ముందే వెళ్ళిపోయాడు అని అంటే రెడీ చేసుకుంటున్నాడు అక్కడ గ్రీన్ కార్డు కానంటే ఆయనకి ఖచ్చితంగా ఒక అవగాహన వచ్చేసింది ఓడిపోతామని. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.